హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ ఫ్రైని బ్యాచిలర్ స్టైల్లో ఎవరైనా ఈజీగా చేయగలిగే ప్రాసెస్లో ఎలా చేసేలా చూసేద్దాం. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేసేయండి. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక 750 grams వరకు అయితే చికెన్ తీసేసుకొని వాష్ చేసేసుకొని దాంట్లోకి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ వరకు ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 4 నుంచి 5 పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు కారం అనేది కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువగా అనిపిస్తే మీకు తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేయండి. వెల్లుల్లి అనేది ఫ్రెష్గా దంచేసి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్లోకి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్కి కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒక మినిమం 30 minutes వరకు అయితే మ్యారినేట్ చేసేసుకో. ఇలా చేయడం వల్ల చికెన్ టెండర్గా తొందరగా ఉడకడం కానీ ఫ్రై అవ్వడం కానీ ఉండి జ్యూసీగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకుంటే మనకి అంతగా తొందరగా అనేది ఫ్రై అనేది అవ్వదు. సో ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మినిమం 30 minutes మ్యారినేట్ చేసుకోవడం చాలా బెస్ట్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఇంకా ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి 3 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇవి మనకి ఒక 50% వరకు ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి చికెన్ వేసేసుకోవడమే. తొందరగా ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సో ఇది కొద్దిగా ఫ్రై అయింది కదా, దీంట్లోకి మనం పుదీనా, ఫ్రెష్గా ఉన్న పుదీనాని చిన్న చిన్నగా కట్ చేసేసి ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా మనం ఆల్రెడీ అన్ని దాంట్లో కలిపేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడికి ఏవి యాడ్ చేయట్లేను. చాలా సింపుల్ వేలో ఈ రెసిపీ అనేది ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మనం దీన్ని ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మినిమం ఒక 15 to 20 minutes వరకు అయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు అయితే దీన్ని ఉడికించుకోవాలి. ఇంకా ఒక్కసారి మనకి ఆ వాటర్ అంతా ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇంకా మూత మాత్రం అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే మనం చేసే ఫ్రై కాబట్టి మనం మూత పెట్టేస్తే ముక్కలు అనేవి మెత్తగా ఉంటాయి. సో మన చికెన్లో ఉన్న వాటర్ పోయేంత వరకే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అనేది కొద్దిగా బయటకు అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇలా మూత పెట్టడం వల్ల కూడా మనకి చికెన్ మొత్తం ఉడికిపోయి సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకసారి చూసేద్దాం. చూసారా, వాటర్ అంతా కూడా వచ్చేసాయి. ఇంకా ఇప్పుడు ఒక 15 minutes వరకు కలుపుతూనే ఉండాలి. ఈ 15 minutesలో మనకి చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోయి టేస్టీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఆల్రెడీ చికెన్ అయితే మొత్తం ఉడికిపోయింది. ఇంకా ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఇక్కడ తప్పకుండా కరివేపాకు అయితే యాడ్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ వేయకుండా ఇలా ఒకసారి ఇలా మధ్యలో వేసుకుంటేనే టేస్ట్ అనేది మనకి ఇంకా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ నేను కొద్దిగా ఇంకా మరింత టేస్ట్ కోసం అయితే ఒక 10 కాజు వేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, బట్ వేసుకుంటే టేస్ట్ మాత్రం ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీ అనేది మనకి చపాతీలో కానీ జొన్న రొట్టెలకు కానీ బగారా రైస్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసి హై ఫ్లేమ్లో ఒక 10 minutes వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు చూస్తే టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనకి. ఇది మనకి ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు. ఎలాంటి మసాలా ప్రిపేర్ చేయడం కానీ ఇంకా ఎలాంటిది అయితే ఏమీ ఉండదు. లాస్ట్గా కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకొని టేస్టీ చికెన్ ఫ్రై సర్వ్ చేసేసుకుంటే ఒక్కసారి ఇలాంటి ప్రాసెస్తో మీరైతే చికెన్ ఫ్రైని చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడైతే ఇంకా వేడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇంకా ఆబ్వియస్లీ చికెన్ ఫ్రై అంటే బగారా రైస్ కాంబినేషన్ అయితే అదిరిపోద్ది. సో వేడిగా చికెన్ ఫ్రై కాంబినేషనే వేరుంటుంది. ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.